హే ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే న్యూయార్క్ అయితే వచ్చేసాం. న్యూయార్క్ మాకు ఇక్కడ నుండి 1 అవర్ పడుతుంది మేము స్టే చేసే ఏరియా నుండి. సో న్యూయార్క్ అయితే మ్యాన్హాటన్కి వెళ్ళాం న్యూయార్క్లో. సో ఫస్ట్ అయితే అక్కడ ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. తర్వాత సెంట్రల్ పార్క్ వెళ్ళాము, ఇంకా రాక్ఫెల్లర్ సెంటర్కి కూడా వెళ్ళాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడైతే పిజ్జా రెస్టారెంట్కి వచ్చేసాము. ఇంకా మెనూ అయితే చూస్తున్నాం. మీరు ఎప్పుడైనా యూఎస్ వచ్చాక ఒక మెక్సికన్ పిజ్జా ట్రై చేయాలి అనుకుంటే చికెన్ బేకాన్ ర్యాంచ్ పిజ్జా అయితే ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటుంది. నాకైతే పిజ్జా చాలా చాలా ఇష్టం. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. తర్వాత అయితే ఇక్కడ ఇవి ఒక స్లైస్, లార్జ్ స్లైస్ లాగా కూడా ఇస్తారు, హోల్ పిజ్జా కూడా ఉంటుంది. ఇలానే ట్రై చేయొచ్చు. తర్వాత ఇప్పుడైతే మేము సెంట్రల్ పార్క్కి వెళ్తున్నాము లంచ్ అయిపోయాక. ఇక్కడ రిక్షాలకు కూడా మంచిగా డెకరేట్ చేస్తారు. ఇదైతే సెంట్రల్ పార్క్ దగ్గరలో. ఇంకా ఇక్కడైతే చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. కొన్ని ఫ్రేమ్స్ అయితే 3 ఫ్రేమ్స్ జస్ట్ $5కి అలా సేల్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే. అండ్ నెక్స్ట్ అయితే మేము అక్కడ ఒక లేక్ ఉంటుంది, ఆ లేక్ దగ్గరికి అయితే వెళ్ళాం. రాకెక్కుతావా చిట్నా? పైకి ఎక్కుతామా? అంటే ఫ్రీజ్ అయిపోయి వాటర్. జనవరిలోనే ఎప్పుడు రా No, they're taking selfies. ఇప్పుడైతే రాక్ఫెల్లర్ సెంటర్కి వెళ్తున్నాం. ఎక్కడ ఒక 75 ఫీట్ క్రిస్మస్ ట్రీ అయితే పెడతారు, దానికి ఒక 5000 లైట్స్ పెడతారు. ఇంకా ఏంటంటే అరౌండ్ 450 కేజీ వెయిట్ స్టార్ అయితే పైన ఉంటుంది. చూడటానికి అయితే చాలా బాగుంటుంది. ఈ స్ట్రీట్లోకి ఎంటర్ అవుతుంటేనే చాలా మనలో తెలియని ఎనర్జీ వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ ట్రీ అయితే మ్యాన్హాటన్లో రాక్ఫెల్లర్ సెంటర్లో అయితే పెడతారు. ఎవ్రీ ఇయర్ నవంబర్ టు మిడ్ జాన్ వరకు అయితే ఉంచుతారు. ఈ ట్రీ అయితే చాలా విఐపి పాసెస్ కూడా తీసుకోవచ్చు, దగ్గరగా వెళ్ళి చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఈ ట్రీ చూడటం కోసం అయితే చాలామంది వస్తారు ఇక్కడికి. అయితే ఫొటోస్ తీసుకుంటారు ఇక్కడ చాలామంది. ఇదే ట్రీ. అది చూసేసాక అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. సో ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాం. సో కొంచెం గ్రోసరీ షాపింగ్ అయితే ఉంది, దానికోసం అయితే ఇక్కడ స్కై వ్యూ మాల్కి అయితే వచ్చాము. ఇక్కడ బీజెస్లో అలా మెంబర్షిప్ కార్డు ఉంది కదా, ఇంకా అక్కడ కూడా కొన్ని గ్రోసరీ అయితే తీసుకొనేసి ఇంటికైతే వచ్చేసాం. చిట్టు ఎక్కడ అల్లరి చేయలేదు. చిట్టు ఆ రాక్ఫెల్లర్ సెంటర్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం పడుకుపోయింది. ఇక్కడ అక్కడ టాయ్స్ కనిపిస్తాయి కదా, ఆ టాయ్స్ చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తుంది.
సెంట్రల్ పార్క్ లోపలికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో అందుకని అక్కడ చూసి చలి చాలా ఉంది, చలి ఎక్కువగా అనిపించేసి మళ్ళీ చుట్టూ ఉండదు కదా. మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాము అప్పటికే, సో చాలాసేపు అయిందని ఇంటికైతే వచ్చేసాము. బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ రెప్లికాస్ కూడా అక్కడ రోడ్ సైడ్ అమ్మేస్తుంటారు మ్యాన్హాటన్లో. ఇంటికి రిటర్న్ వచ్చేటప్పుడు ఆ రోజు నైట్ స్నో కూడా పడుతుంది బయట. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.